అండ్ దండోరా థియేటర్స్లో రాబోతుంది. ఇందాక శివన్న చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నాకు మళ్ళీ చెప్పాలనిపించింది. ఏ దర్శకుడైనా ఏ నిర్మాత అయినా ఒక సమాజాన్ని మేల్కొల్పే సినిమా, ఒక సమాజాన్ని చైతన్యపరిచే సినిమా చేయాలనుకుంటారు. దానివల్ల సమాజం మొత్తం మారుతుంది అనుకునేది అపోహ. మారదు. ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. కానీ అరే ఇదేదో ఒక మంచిగా చెప్పారని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఆ ఆలోచనే ఒక తప్పు చేయాలనుకున్న వాళ్ళని కాస్తైనా ఆపగలుగుద్ది. సో ఆలోచన చేయటానికి దోహదపడే సినిమాలు తీస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లు అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. టీం అందరికీ ద బెస్ట్ టీం కనబడుతుంది. 25th ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి గారి సినిమా టైటిల్ దండోరా అనేది ఒకప్పుడు ఆ సినిమా వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. మళ్ళీ అంత సౌండ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి. అండ్ థ్యాంక్ యూ. నేను చాలామంది నా సినిమా రిలీజ్ ఉంది కదా, ఈ ప్రమోషన్స్లోకి వెళ్తున్నప్పుడు నా సినిమా గోల్ ఒకటి జరుగుతుంది, నా ప్రమోషన్స్లో ఉన్నాను. కాకపోతే నాకేంటంటే ఎంబ్రాసింగ్ ఉంది. ఇక్కడికి ఏదో నేను వచ్చి నా గురించి ఏదో చెప్పుకుందామను వచ్చినందుకు నేను బయలుదేరే ముందుగానే వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటంటే, నా వల్ల నేను వెళ్ళి ఆ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడితే ఇంకొక 10 మంది ఇంకొక 10 టికెట్లు తెగినా ఆ సినిమాకి ప్లస్ అవుద్దని ఆలోచిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రపంచం అంతా విడుదలవుతూ ఉంది. సరే ఏదో చిన్న లీక్ ఇస్తాను. ఒక 2 ఉంటారు ఈ సినిమాలో, వాళ్ళిద్దరు కలిసిన కాడి నుంచి ఉంటుంది అయ్యా సినిమా. అంతవరకే ఈ లీకు. ఆ తర్వాత మా వాడు ఇబ్బంది పడతాడు, వద్దు. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి. మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు, దుమ్ము దులిపే అంతే మా అబ్బాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలామంది కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కానీ కొంతమందికి నాకు ఒక చిన్న చెప్పాలనిపించింది ఏంటంటే, ప్రమోషన్ చేస్తే సినిమా అనుకుంటున్నారు. కాకపోతే నాకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ప్రమోషన్స్ అనేది సినిమా అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కంటెంట్ మాత్రమే సినిమా థియేటర్లో టికెట్ తెంపడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద బేసిక్ లాజిక్. ప్రమోషన్ లేదు, మన సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్టర్. మీరు ఒక టీజర్ ట్రైలర్ వదిలినా చాలు మీ సినిమాకి మార్నింగ్ షోకి టికెట్లు దిగుతాయి. సో కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాకి తిరుగులేదు. సో ఈ December 25th అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. సో అన్ని సినిమాలు మీకు నచ్చిన సినిమాలు చూడండి. 1 by 1 చూస్తారా, ముందది చూస్తారా, వెనకది చూస్తారా తెలియదు, కానీ ఎంకరేజ్ ద తెలుగు ఫిలిమ్స్. లాస్ట్ సెప్టెంబర్ నుంచి టైం చాలా బాగుంది, అద్భుతంగా సినిమాలు ముందుకు వెళ్తున్నాయి. అందులో ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. So that's a very positive sign. So Dandoraki, once again, my best wishes. Congratulations, advance congratulations. Thank you. Thank you, darling.